మీరు ఎప్పుడైనా కంటి ముందరే భయం ని చూసారా? హైదరాబాద్ లో జరిగిన స్టోరీ ఇది. కొంతమంది అబ్బాయిలు మరి అమ్మాయిలు సోషల్ మీడియాలో కలిసి వేరే వేరే స్టేట్స్ నుంచి హైదరాబాద్ లో ఒక చోటయ్యి పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఆ రోజు 10-11 PM వరకు పార్టీ చేసుకున్నారు. వాళ్ళల్లో వైజాగ్ నుంచి వచ్చిన ఒక పిల్లోడు అర్ధరాత్రికి ఫ్లైట్ ఉంటుంది. అతను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అయితే అదే పార్టీలో అతనితో ఒక అమ్మాయి చాలా క్లోజ్ అవుతుంది. అంటే వైబ్ మ్యాచ్ అయిపోయింది. చూస్తే ఆ అబ్బాయికి ఆ రోజు నైట్ ఉన్న ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ అమ్మాయి వచ్చేసి దగ్గరలోనే నా స్టే ఉంది, మీరు అక్కడ వచ్చి వెయిట్ చేయొచ్చు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి మరియు ఆ అమ్మాయి కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్ గా బెడ్ పైన వెళ్ళి పడుకుంటుంది. ఈ అబ్బాయి కొంచెం షై టైప్ అన్నమాట. అప్పుడు అమ్మాయి ఫ్లోర్ మీద నేను బెడ్ వేస్తాను, మీరు అక్కడ పడుకోవచ్చు అని చెప్తుంది. ఆ అబ్బాయి ఫ్లోర్ మీద పడుకున్న వెంటనే సడన్ గా లేచి నాకు ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి తీసుకురా అంటాడు. అమ్మాయి వచ్చేసి ఇందాకే పార్టీలో అంత తిన్నావు కదా, ఇంకేం తింటావా అని అంటుంది. అంటే లేదు, నాకు ఒక రోగం ఉంది, ఫ్రిడ్జ్ లో ఏముందో తీసుకురా, నాకు తినాలా, నాకు ఆకలిస్తుంది అంటాడు. అయినా లేదు, చాలా నైట్ అయింది, నేను ఇప్పుడు ఏం ఆర్డర్ చేయను, పడుకో అని అంటుంది. అప్పుడు అబ్బాయి ఏమో లేదు, నేను తినాలా, నాకు మెంటల్ అవుతుంది, సైకోగా మారిపోతాను అంటాడు. అమ్మాయి వచ్చేసి ఎక్కడ తలకాయ నొప్పిరా, వీని తీసుకొచ్చాను అనుకుంటుంది. సరే ఇంక ఇప్పుడు ఏం కావాలంటే లేదు నాకు ఫుడ్ కావాలి, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని అంటాడు. సరే అని వీళ్ళిద్దరు గేట్ బయటికి వెళ్ళిన వెంటనే ఆ ఇంటి గేట్ ఈ అబ్బాయి సడన్ గా డోర్ లాగేస్తాడు. అరే ఏమైంది, నువ్వెందుకు వేస్తున్నావు ఇంత గట్టిగా, నేను వేస్తుంటే కదా అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మాట చాలా షాకింగ్ గా ఉంది. ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే నన్ను ఫ్లోర్ మీద పడుకోమని చెప్పావో అప్పుడే నీ బెడ్ కింద చూశాను అని అంటాడు.